మీ కొరకును కొరకును శరీర రీతిగా నా కొరకు నేను ఎంతగా పోరాడుతున్నాను తెలుసుకొని కోరుచున్నాను. వారి ప్రేమకు ఎతకబడి సంపూర్ణ యొక్క సకల ఐశ్వర్యము కలిగినటువంటి మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. నా పరిశుద్ధుడు శ్రేష్ఠమైన నీ స్తోత్రం చేస్తున్నాను. ఇదిగో నాయన రాత్రి కాల సమయంలో ఇదిగో నీ ప్రేమించి ప్రాంతం అయ్యా ఏర్పాటు చేసుకున్న విధానంపై నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో పాట వహించారు. వాక్యము కొరకునైనా పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటుండగా అయ్యా వాక్యము నేను రక్షణ సంచారం చేయకుండా అంధకార చీడన శక్తుల విధంగా అధికారులు పరిశుద్ధాత్మగా నీ ప్రసన్నతను ప్రాంతములు వెల్లడిగా నీ వార్త వెల్లడిగా రూపంలో పొందడానికి అనేకమైన ఆత్మను వెలిగించడానికి అనేకమైన ఆత్మల సంచులకు నడిపించడానికి ఆత్మ సేపించి మీరు మాట్లాడమని ప్రభా నీ నామానికి మహిమ చెల్లిస్తున్నారు ప్రభా. మీరు ఇదిగో నాతో ఈ రాత్రి నాకేమో నాకు బోధించిన బలపరచమని రక్షకుడైన క్రీస్తున్నామన ఈ ప్రాంతాన్ని బోధాలను సమర్పించి మిక్కుల మార్గంలో వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. 2 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారమ్మా. బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ బాప్తిసం పొందిన వాళ్ళైనా? క్రీస్తుల గురించి ఏమనుకుంటారు మీరు? యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నారు? మా పితరుల దేవుడని మా తల్లిదండ్రులు ఆరాధించారని వస్తున్నారా? లేదా ఆయనే దేవుడని నమ్మి వస్తున్నారా? ఆమేన్. ఈ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో ఆ సత్యము ఇశ్రాయేలు ప్రజలకి అర్థం కాల. అయితే ఈ రోజున ఈ చదవబడిన లేఖన భాగంలో క్రీస్తు మర్మమై ఉన్నాడు అనే ఒక అంశాన్ని ఈ రోజున మీ ముందుంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఒక మర్మమై ఉన్నాడు, క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు అనే విషయాన్ని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమంటున్నాడు. అయితే కొలస్సీలకు రాసినటువంటి 2వ పత్రిక ఈ మొదటి వచ్చిన భాగము 2వ వచ్చిన భాగం ఎందుకు రాయబడిందో ఆలోచించేయాలంటే, కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి అపోస్తలులైనటువంటి పౌలు గారు రాస్తూ ఉన్నటువంటి లేఖ ఇది. అనగా ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు కొలస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి. ఏమని రాస్తూ ఉన్నాడంటే, అసలు కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎందుకు ఈ లేఖ రాస్తున్నాడంటే, కొలస్సీ సంఘాన్ని కట్టినటువంటి వాళ్ళు, అనగా మన ప్రాంతంలో సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి సపోజ్ బ్రదర్ పేరు శ్యామ్ కుమార్ గారి సంఘాన్ని కట్టాడు. అలాగే కొలస్సీ అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి సంఘాన్ని కట్టాడు. ఈ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి సంఘాన్ని కట్టినప్పుడు ఆ కొలస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరై ఉన్నారంటే అన్ని జనాంగము ప్లస్ ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరై ఉన్నారు? ఎవరు ఇశ్రాయేల్ ప్రజలు అంటే? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. అనగా పాత నిబంధనలో దేవుడు అబ్రాహాము సంతతిలో నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు పాత నిబంధన కాలంలో, అనగా మన పితరుల కాలంలో ఇశ్రాయేలుగా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇశ్రాయేలు కానటువంటి ప్రజలు ఎవరున్నారు? వాళ్ళందరూ కూడా అన్ని జనులు, అనగా ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు దేవుడి ప్రజలు. అయితే వీళ్ళకి ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం లేనటువంటి ప్రజలు ఏమై ఉన్నారంటే అన్ని జనాంగమై ఉన్నారు. అర్థమవుతుంది నా వాక్యము.
అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఏంటంటే సొంత ప్రజలు కాని వారు అన్ని జనులు. ఇప్పుడు మన కుమారుడు ఉన్నాడు అనుకో, ఏమంటాం? నా బిడ్డ అంటాం. వేరే అతన్ని ఏమంటాం? ఇదిగో పలానా కుమారుడు అంటాం. అంటే అతను నీ కుమారుడు కాదు. అంటే దేవుని బిడ్డలు కానటువంటి వారు అన్ని జనులు. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారు సొంత ప్రజలు, వాళ్ళే ఇశ్రాయేలీయులు. అయితే వాళ్ళనే యూదులు అని కూడా పిలువబడతారు. అయితే ఈ కొలస్సీ పట్టణంలో అన్ని జనులు ఉన్నారు, యూదులు ఉన్నారు. అర్థమవుతుందా? యూదులు ఉన్నారు. అనేటువంటి వ్యక్తి ఆ కొలస్సీ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకమైనటువంటి యూదులు క్రీస్తుని గురించినటువంటి వార్త విని యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది క్రీస్తుని వెంబడిస్తూ కొలస్సీ ప్రాంతంలో సంఘం కట్టబడింది. సంఘం కట్టబడినప్పుడు కొంతమంది యూదులు ఏమంటున్నారంటే, అయ్యా, క్రీస్తు గురించి నువ్వు ప్రకటిస్తున్నావు, క్రీస్తు వడ్లవాది కుమారుడు కాదా? క్రీస్తు మరే కుమారుడు కాదా? క్రీస్తు యేసు కుమారుడు కాదా అని కొంతమంది యూదులు అంగీకరించాల. అర్థమవుతుందా? కొంతమంది యూదులేమో అంగీకరించారు, కొంతమంది ఇశ్రాయేలీలేమో క్రీస్తుని అంగీకరించారు, కొంతమంది ఇశ్రాయేలీలేమో క్రీస్తుని ఒప్పుకోవట్లా. ఏంటి ఈ ఎఫ్ఎఫ్ఐ ఏం చేస్తారంటే క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. యేసు క్రీస్తే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనే లోకానికి రక్షకుడు అయి ఉన్నాడని సువార్త ప్రకటిస్తున్నప్పుడు యూదులు ఏం చేశారంటే క్రీస్తుని ఒప్పుకోవట్లా. ఈ విషయం అపోస్తలుడైనటువంటి పౌలుకి ఎఫెఫ్రా తెలియపరిచాడు. అయ్యా, నువ్వు పంపించినట్టుగా నేను కొలస్సీ ప్రాంతంలోకి వెళ్ళాను. కొలస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు ఏమంటున్నారంటే, ఈయన మరియ కుమారుడు, ఈయన వడ్లవాని కుమారుడు అంట, ఇంకా క్రీస్తుని నమ్మట్లేదు అనే విషయాన్ని ఎఫెఫ్రా ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలు గారికి తెలియపరచడం జరిగింది. అప్పుడు పౌలు రాస్తున్నాడు ఇలా, అయ్యా, పౌలు కొలస్సీలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పౌలు దర్శించాల, కొలస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశుద్ధులు పౌలు చూడాల. అందుకని అంటున్నారు కదా, నా ముఖము చూడని వారందరి కొరకు అని రాస్తూ ఉన్నాడు. నా ముఖము అంటే పౌలుని కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చూడాల. అంటే కొలస్సీ పట్టణాన్ని పౌలు దర్శించాల. అప్పుడు దర్శించకుండా నా ముఖము చూడందరూ వారు కోరుకోరు. నేను ఒక పోరాటం చేస్తూ ఉన్నాను. ఏంటి నా పోరాటం మనం చూసినట్లయితే, క్రీస్తు మర్మమై ఉన్నాడు. క్రీస్తు మరే కుమారుడు అనుకుంటున్నాడు, యేసు కుమారుడు అనుకుంటున్నారు, వడ్లవాని కుమారుడు అనుకుంటున్నాడు. ఈయన దయ్యం పట్టిన వాడు, దయ్యములను వదిలిస్తున్నాడు, దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. ఈయన మనకిచ్చినటువంటి మోసాన్ని దగ్గరించిన వాడు ఉన్నాడు. కాబట్టి ఈయన క్రీస్తు కాదు ఉన్నాడు. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు క్రీస్తుని ఏమనుకున్నారు అనే విషయాన్ని మనం చూస్తుంటే అపోస్తలుడైన పౌలు ఇదే మాట చెబుతున్నాడు, క్రీస్తు మర్మమై ఉన్నాడు. ఏంటా మర్మం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచ్చిన భాగాల్లో మనం చదువుకుందాం. జరగవలసిన ఏర్పాటు ఆయన తన హృదయ దయా సంకల్పం చెప్పున చిత్తమును కూర్చి మనకు ఆ కృపను విస్తరింపజేశాడు. ఇక్కడ చేస్తున్నాడు. కాలము సంకల్పం ఒక చేసుకున్నాడు. ఎవరైనా దేవుడు ఆయన ఆలోచించుకున్నాడు. ఏంటంటే కావాల్సిన సంకల్పుడు తన సంకల్పం చెప్పిన ఒక చెప్పాడు, ఆశపడ్డాడు. ఆ మర్మం ఏంటంటే పడే వచ్చింది భాగము. ఈ సంకల్పం బట్టి సృష్టిని సృష్టించబడింది. ఒక ఆలోచన సెలవిస్తుందంటే
క్రీస్తుకు ఏకతను సమకూర్చడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఒక వ్యక్తి. ఎవరు అంటే ఈయన తండ్రి అయిన దేవుడే ఉన్నాడు. ఎంత తీసుకున్నాడు ఈ నిర్ణయాన్ని మనం చూసినట్లయితే అదే 1వ అధ్యాయం 6వ వచనం భాగం చివరి భాగాన్ని ప్రేమ చేత ఏర్పరచుకొని చేసుకుని జగత్ అనగా ఆకాశ సృష్టిని సమస్త సృష్టించగలిగే నిత్య తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కానీ అంటే భూమిని చేయకముందే సులువ చర్చ నక్షత్రాలు చేయకముందే ఆకాశ పక్షమైన సమస్త సృష్టి జీవరాశిని ఏర్పాటు చేయకముందే తండ్రి యొక్క ఆలోచన ఎంత ప్రణాళికతో ముందు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన చేయండి. అంటే వీటన్నిటిని సృష్టించక ముందే క్రీస్తు ద్వారా పరలోకమున్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ రెండింటి క్రీస్తు నందు ఏకం చేయాలని తండ్రి అయినటువంటి ఆలోచన. ఈ రోజున క్రీస్తు రావడం ఈ రోజు ప్రణాళిక అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి ఈ ప్రణాళిక కాదు. భూమిని సృష్టించక ముందే రావాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? భూమిని సృష్టించినాక, భూమిని సమస్త సృష్టిని దేవుడు ఏర్పాటు చేసినాక, నరుని సృష్టించాక నరుని పాపంలో పడతాడు. పాపము ద్వారా మనిషికి దేవునికి ఎడబాటు వస్తుంది. ఈ ఎడబాటు ద్వారా తిరిగి మళ్ళీ ఎడబాటుని కలపాలి. అంటే ఏం కావాలా అంటే దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు ఆలోచన చేయండి. అంటే ఏంటి? పరలోక దేవుడు కాదు, దేవదూతలు ఉంది, ఆయన ప్రత్యక్షత ఉన్నది, ఆయన సన్నిధి ఉంది. అయితే భూమి మీద శ్రేష్టంగా దేవుడికి ఏదంటే తన పేరులో పరస్వరూపం మంది ఏర్పాటు చేసుకున్న మానవుడు మనమే ఉన్నాం. అయితే ఈ రెండు దేవుడు ఎందుకు ఏకం చేయాలనుకున్నాడు? ఈ రెండు ఎందుకు ఏకం చేయాలనుకున్నాడు? దేవుడికి మనిషికి ఎక్కడ వచ్చింది? పరలోకానికి దేవుడికి ఏదైనా ఆక్రమణ చేసుకున్నప్పుడు సాయంకాలం దేవుడు ఏం చేశాడు? పరలోకం నుండి దిగి ఆదాముతో మాట్లాడటానికి వచ్చేవాడు. చల్లబొట్ట ఆదామా, నువ్వెక్కడున్నప్పుడు ఆదాము దేవుడు ఇద్దరు కలిసి ఏం చేసేవాళ్ళంట? చక్కగా చల్లబొట్టు వెళ్ళ ప్రయాణం చేస్తూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అంటే పరలోకానికి భూలోకానికి ఏముంది? మంచి సంబంధం ఉంది. పాపం చేయడంత కాలము పాపం చేయడంత సేపు కూడా పరలోకానికి భూలోకానికి ఏముంది? మంచి సంబంధం ఉంది. అయితే ఎప్పుడైతే ఆదాము పాపం వచ్చిందో పాపము ఏమొచ్చింది? భూమికి భూమి శపించబడింది. పాపం ఏమైంది? భూమి శపించబడింది. శపించబడటం వల్ల భూమికి ఏమొచ్చింది? భూమికి పరలోకమైనటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కానీ భూమి నరుడు మీద పాపం ఉంది. అంటే పాపానికి పరిశుద్ధుడికి సంగతి ఉంటుందా? అంటే పాపం పరిశుద్ధుడి నివాసం చేయలేదు కాబట్టి పరిశుద్ధమైనటువంటి దేవుడికి రావడానికి దేవుడికి అడబాటు అయిపోయింది. మనుషుల చేస్తుంది. అయినా ఇప్పుడు మనిషికి దేవుడికి ఎడబాటు ఎక్కడ వచ్చింది? పాపం మనిషికి దేవుడికి ఎడబాటు వచ్చింది. అయితే భూమి మనుషులకు మనుషులు ఉన్నారు. మనుషులకు దేవునికి వచ్చింది అనమాట. పాపం ఎడబాటు వచ్చింది. ఇప్పుడు ఎడబాటుని సృష్టించకుంటే ఇలా జయించి అనేటువంటి ఆలోచనకి ఈ యొక్క ఎడబాటుని కలపడానికి క్రీస్తుని మధ్యవర్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ ఇద్దరు వ్యక్తులను కలపాలంటే ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కావాలి, లేదా స్నేహితులు కావాలి, లేదా ఎవరైనా బంధువులు కావాలి, లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే గాని, 20 భార్య భర్తల మీద గొడవ వస్తే ఏం చేస్తారు? వాళ్ళిద్దరిని కలపడానికి వారి బంధువులు గాని, వారి స్నేహితులు గాని, వాళ్ళ రక్త సంబంధులు గాని, లేకపోతే ఎవరొకరు గ్రామంలో పెద్దలు అవసరమైంది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎడబాటుని కలపడానికి. అయితే భూమి మీద ఉన్నటువంటి మానవులైనటువంటి మనల్ని ఆత్మ సంబంధమైన పరలోకమందు ఉన్నటువంటి దేవుడికి పాపం ద్వారా ఇరువురికి ఎడబాటు వచ్చింది కాబట్టి ఇరువురిని కలపాలి అంటే ఒక మధ్యవర్తి అవసరమై ఉన్నాడు.
ఇరువురిని కలవాలి అంటే ఒక మధ్యవర్తి అవసరమైనడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని గురించి ఈ యొక్క చిత్తాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్న తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాలు ఆయన ప్రవచించబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానే తెలియపరిచాడు, అయ్యా మీ కొరకు రక్షకుడు నేను ఈ లోకంలో పుట్టిస్తాను, ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు అయి ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రవచనాలు, యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు ఇశ్రాయేలుకి యూదులకు అనుగ్రహించబడ్డాయి. అయినా కూడా యూదులు యేసుక్రీస్తు ప్రభుని కనిపెట్టలేకపోయారు. దేనికి ఉద్దేశం? అదే అపోస్తలుడైన పౌలు పేదగా ఆ మర్మాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రవచనాలను కూడా ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలు ఆ సమయం మొదలుకొని అభిషేకితుడకు అది వచ్చే వరకు ఏ సంవత్సరం గ్రహించుము. 42వ వారములో అభిషేకుడు కింద పుట్టినట్టే మెస్సై రాయబడింది. మెస్సై అనే పదము హెబ్రీ భాషలో పలకబడింది. అది గ్రీకు భాషలో క్రీస్తు అనేటువంటి అనువదించబడింది. క్రీస్తు అనే పదము గ్రీకు భాషలోని, మెస్సై పదము హెబ్రీ భాషలో పొందుపరచబడింది. కాబట్టి దాని యేసుక్రీస్తు యొక్క పుట్టుదల గురించి కొన్ని వందల సంవత్సరములే ప్రవచించబడింది. ఇదిగో మరలా కట్టించడానికి అభిషేక్తుడు వస్తాడు, అనగా మెస్సయ్య వస్తాడు, అనగా క్రీస్తు వస్తాడు అనేటువంటి ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద రాకముందు వందల సంవత్సరాలు ఇస్రాయేలుకి తెలియపరచబడింది. ప్రవచనాలు కూడా ప్రవచించబడ్డ జరిగింది. దేవుని విధాలా అదే విషయం 7వ అధ్యాయం వచ్చి భాగాన్ని మనం చూసినట్లయితే యెషయా అధ్యాయము. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు కీడుని విసర్జించుటకు ఇక్కడ చూడండి, ఆయన కన్యక గర్భవతి కుమారుని కని అతనికి అంటే కన్యక గర్భవతి ధరిస్తుంది. ఆ గర్భాన్ని ఒక శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పేరు పెట్టాడు అని ఖచ్చితంగా ఏషియాభక్తుడు కూడా ప్రవచిస్తున్నాడు. క్రీస్తు ఎదురు చూస్తున్నాడు. ఏసే మనకు వస్తాడు, క్రీస్తు మనకు వస్తాడు. క్రీస్తు వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో మన సమృద్ధమైనటువంటి ఆనందంగా వింటాము. మనం రాజ్యం కింద బానిసల చేస్తున్నారు. నా ప్రియ దేవుడు ఆలోచన ఏంటంటే రాజ్యంలో ఉన్నారు, రవిదేశ రాజ్యంలో ఉన్నారు, రోమ రాజ్యంలో ఉన్నారు, అనేక పారసీకుల రాజ్యం, అనేకమైన రాజ్యాల్లో చూస్తూ వస్తున్నారు. మానవ రాజ్యం మనకు ఏర్చబడుతుంది, అది తీసుకుని మాకు అనుభవించబడుతుంది. ఆలోచన తీసుకున్న రాజ్యం యేసుక్రీస్తు వరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలవి. చూస్తున్నటువంటి దినాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉందన్నమాట. అయితే క్రీస్తు వస్తాడనే విషయాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఈ దేవుడు క్రీస్తుని లోకానికి ఎలాగా పరిచయం చేశాడో ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం భాగం. ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు పేరు పెట్టెను. గమనించండి, ఇశ్రాయేలీయులు క్రీస్తును కనుగొనడానికి, క్రీస్తును సిలువేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాళ్ళు ఎదురు చూస్తుంది ఎవరి కోసము? క్రీస్తు కోసము. అయితే ఇక్కడ దేవుడు పని చేస్తున్నాడు. ఆయనకి ఏమని పేరు పెట్టబడినాడంటే యేసు అని పేరు పెడుతున్నాడు.
అంటే క్రీస్తు అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థము. అభిషక్తుడు అంటే రాజు అని అర్థము. అయితే ఇక్కడ ఎవరు పనులు చేస్తున్నాడు? యేసు అని పేరు పెడుతున్నాడు దేవుడు. అంటే రక్షకుడు అని పేరు పెడుతున్నాడు. ఇప్పుడు ఒక పోస్ట్ మీద ఒక ఉత్తరం తీసుకొని మీ ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ పేరు ఏదన్నా అనుకో, మరియమ్మ అనుకో. నేను ఇక్కడ వచ్చేసి నీకు అన్నింటిలో మరియమ్మ అని ఉంది, ఇక్కడికి వచ్చేసేపాటికి నీ పేరు మార్తా అనుకో. పోస్ట్ మ్యాన్ ఏమవుతాడు? మరియమ్మ ఏంది మరియమ్మ అంటే ఇక్కడికి వస్తే మార్తా అని చెబుతున్నారు జనం. పోస్ట్ మ్యాన్ ఏమవుతాడు అప్పుడు? కన్ఫ్యూజ్ అవుతాడు లేదా? కన్ఫ్యూజ్ అవుతాడు లేదా? అయితే యూదులు ఏం చూస్తుంది ఎవరి కోసము? అర్థమవుతుందా మీకు? క్రీస్తు అనేటువంటి ఆయన వస్తాడు. అంటే క్రీస్తు ఆయన పేరు, క్రీస్తు పేరు పెట్టబడింది. స్పష్టంగా ప్రవచనాలు ఉన్నాయి, ప్రవక్తలు పలికారు. కాబట్టి దేవుడు మా కొరకు క్రీస్తుని పంపిస్తాడు. క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తు అనేటువంటి పేరును మరుగుపరిచి యేసు అనే పేరు ద్వారా లోకానికి పరిచయం చేస్తున్నాడు క్రీస్తుని. అర్థమైందా? అర్థం కాలే యూదులకి. యూదులకి అర్థం కాకపోవడానికి క్రీస్తు మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడిని యేసుని పరిచయం చేశాడు లోకానికి. అందువల్ల యూదులు కన్ఫ్యూజ్ అయిపోయారు. మేము ఎదురు చూస్తుంది క్రీస్తు కదా, పేరుకి యేసు అని పేరు పెట్టబడింది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లోకి యూదులు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభుని ఏమన్నారు వాళ్ళు? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? యేసు కుమారుడు కాదా? క్రీస్తు అంటారేంటి ఇతన్ని? ఇతను క్రీస్తు కాదు అని యూదులు ఏం చేశారంటే యేసుక్రీస్తుని ప్రభువుని క్రీస్తుగా ఒప్పుకోలేదు. ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అర్థమవుతుందా మీకు వాక్యం? యేసు అనేటువంటి పేరుతో దేవుడు పరిచయం చేశాడు లోకానికి. వాళ్ళు ఎదురు చూస్తున్న క్రీస్తు కొరకు పేరు మార్చబడటం వల్ల వాళ్ళు క్రీస్తుని కనుగొనలేకపోయారు. రెండవ ఒక ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సొంతంగానే హేరోదు రాజు ఏం చేశాడనమాట? 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఫస్ట్ పిల్లలందరినీ కూడా చంపేయమన్నాడు. అయితే రెండో ఆలోచన ఏంటి యూదులకి? ఒకవేళ క్రీస్తు పుట్టుంటే హేరోదు చంపించేశాడు, క్రీస్తు లేడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుని కనుగొనలేకపోవడానికి కారణం ఏంటంటే 2 సంవత్సరాల పిల్లల్లో ఒకవేళ క్రీస్తు పుట్టింది ఆ సమయంలో క్రీస్తు చనిపోయి ఉంటాడు. ఎందుకంటే 2 ఏళ్ల పిల్లల్ని హేరోదు రాజుగా ఉన్న టైంలో చంపేశాడు కాబట్టి అనేటువంటి ఆలోచన, రెండో ఆలోచన యూదులకు ఉంది. ఈ 2 కారణాల వల్ల క్రీస్తును కనుగొనలేకపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు కూడా తాను క్రీస్తునని కూడా నేను ఎక్కడ చెప్పుకోలే, నేను క్రీస్తునని కూడా చెప్పుకోలే ఎక్కడ. చూద్దాం కొన్ని విషయంలో. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే 14వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. 14, 15, 16 చదువు. వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలనియు చెప్పుకొనుచున్నారు. ఇక్కడ ఆగండి ఒక నిమిషము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు శిష్యుల్ని, అయ్యా నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంట, ఒకళ్ళేమో ఏలియా అని, ఒకళ్ళేమో ఇర్మియా అని, ఒకళ్ళు ప్రవక్త అని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయారు క్రీస్తు విషయంలో. ఆలోచన చేయండి ఎంత మర్మం అయ్యిందో. అయితే క్రీస్తుని కనుగొనలేకపోతున్నారు. ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తలో ఒకడు ప్రవక్త అనుకుంటున్నారు. 15 వచ్చిన బాగా. అందుకు ఆయన యేసయ్య అంటున్నాడు, మీరైతే నేను వచ్చానని వారు అందుకు సీమోను పేతురు, నీవు సజీవ దేవుని కుమారుడా క్రీస్తు అని చెప్పాను. అయితే మొట్టమొదట క్రీస్తు పేతురుకు జరిగాడు. పేతురు నీవు అని మొట్టమొదట పేతురు అనుకున్నాడు. పేతుడికి పేతుడికి ఆలోచించి ఈ విషయం బట్టే కింద అంటాడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా 17వ వచ్చిన భాగంలో. అందుకు యేసు సీమోను నీవు ధన్యుడవు, నా తండ్రి సంగతి నీకు బయలుపరిస్తే కానీ ఈ సంగతి క్రీస్తు సంగతి ఎవరు తండ్రి ఎంత ఆలోచనలో ఉందో తెలుసా? క్రీస్తు ఎంత మరణ ఆలోచన చేయండి. అంటే ఆయన క్రీస్తు అనే విషయాన్ని పేతురుగా తెలుస్తుందంటే తండ్రి
ఆయన క్రీస్తుని పంపించాలి. క్రీస్తుతో పొందలేనటువంటి పరలోకంలో ఏకం కావాలంటే, క్రీస్తు రావాలంటే ఈ క్రీస్తు మరుగు చేయబడాలి. కాబట్టి ఈ క్రీస్తుని ఎవరికి పరిచయం చేస్తున్నాడు? మొదటిగా పేతులకు బయలుపరిచాడు క్రీస్తుని. పేతులు పరలోకమున్న తండ్రి నీకు చెప్తేనే తప్ప నేను క్రీస్తుననే సంగతిని యూదులు కూడా ఎలగబోవడానికి కారణం ఏంటంటే దేవుడే మొగ్గులు పరిచాడు. ఎందుకు దేవుడు ఎదురు చూస్తుంది యూదుల కోసమే కదా వచ్చింది. మరి దేవుడు ఎందుకని వాళ్ళకే మరుగుపరచ చేశాడు? ఎందుకు వాళ్ళ కనపరచుకోవచ్చు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని చూడు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా 20 వచ్చిన భాగంలో 20 వచ్చిన భాగం, అటు పిమ్మట క్రీస్తు అని ఎవరితో దాని క్రీస్తు ఎవరితో చెప్పవద్దని శిష్యులకు ఆయన తన శిష్యులతో ఖండితంగా ఆజ్ఞాపించిన యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను క్రీస్తు నన్ను ఎవరితో మీరు చెప్పొద్దు. ఎందుకని? ఆయన వచ్చిన భూమి మీద ఇశ్రాయేల్ ప్రజల కొరకే కదా, యూదుల కోసమే కదా. యూదులు ఎదురు చూస్తున్నా ఆయన కోసమే, ఆయన వచ్చింది యూదుల కోసమే. మరి ఎందుకని యేసుక్రీస్తు ప్రభు నేను క్రీస్తు నన్ను ఎవరితో చెప్పొద్దు అంటున్నాడు? ఏంటంటే యూదుల యొక్క ఆలోచన వేరుగా ఉంది. అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయము ఎందుకు నన్ను క్రీస్తు అని చెప్పదనుకుంటున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 15 వచ్చిన భాగం, యేసు యోహాను సువార్త 6వ అధ్యాయం 15 వచ్చిన భాగం, రాజుగా రాజు చేయుటకు వచ్చి వాడు వచ్చి నన్ను బలవంత తన బలవంతంగా పట్టుకొని కూర్చున్నారని యేసు ఎరిగి మరణకు ఒంటరిగా వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ ఏం చేయాలనుకున్నాడు? ఏదో క్రీస్తుని కొంతమంది ఎరిగి ఈయన రాజుగా చేయడానికి వస్తున్నారు అన్నమాట. బలవంతంగా ఏనే క్రీస్తు ఉంటాడు. ఎందుకంటే ఇంచుమించు మనం ఎదురు చూసాం కాబట్టి క్రీస్తు ఏనే ఉంటాడని కొంతమంది యూదులు ఏం చేస్తున్నారంటే ఈయన రాజుగా అభిషేకించాలని, రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఆలోచన కలిగి యేసు దగ్గరికి వస్తున్నారు, క్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు ఈ విషయం ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు ఎరిగి ఏం చేశాడంటే కొండకు వెళ్ళిపోతున్నాడు. అనగా క్రీస్తు ఏం చేస్తున్నాడంటే కొండకు వెళ్ళిపోతున్నాడు. అంటే వీళ్ళ తప్పించుకొని మారిపోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకనంటే ఈయన రాజుగా చేస్తూ ఉన్నా, ఈయన రాజుగా చేస్తే యూదులు హ్యాపీ, అనగా ఇశ్రాయేలుకి సంతోషమే. ఎందుకంటే వారు ఎదురు చూస్తుంది ఆయన కొరకే. అయితే అన్ని జనాంగం పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ప్రభుకి సిలువ అయిపోతే సర్వ పాపం వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువ అయిపోతే సర్వమానవాళ్ళకి ఏం లేదు, నీకు నాకేం లేదు, రక్షణ లేదు. అయితే యూదులు హ్యాపీ, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఆయన రాజకీయాలు పనిచేస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రణాళిక వేరు. కాబట్టి ఆయన సిలువకు అప్పగించలేక ఈయన అప్పగించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించినప్పుడు ఇశ్రాయేలు యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పచెప్పారు. కాబట్టి అదే ఈయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టయితే యేసుక్రీస్తు ప్రభుకి ఏమయ్యేది కాదు, సిలువ వేయబడేది కాదు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేయడానికి వచ్చాడు? ఈ లోకంలోకి తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఎవరి కోసము? ఆయన కోసము, నా కోసము, లోకములైనటువంటి సర్వప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఏమొస్తుంది? మనుషులందరికీ పాపాలకి క్షమాపణ కలుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే మానవునికి నిత్య రక్షణ జరుగుతుంది. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవునికి పరలోకమైనటువంటి దేవునికి ఎడబాటు పాపము ద్వారా. అయితే పాపాన్ని మనిషి జయించలేకపోతున్నాడు. కాబట్టి పాపమును జయించడానికి పరలోకము నుంచి క్రీస్తుని లోకానికి పంపించడం జరిగింది. ఆయన మనుషులందరి పాపాల నిమిత్తం ఆయన సిలువలో నలగొట్టడం జరిగింది. ఆయన మనుషులందరి పాపాల నిమిత్తం, నీ నా పాపాల నిమిత్తం ఆయన సిలువలో నలగొట్టబడి, ఉమ్మివేయబడి, దున్నబడి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలుకే కాదు అన్ని మనలకు కూడా ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో, యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం చనిపోయాడు, యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం నలగొట్టాడు, యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం ముందు పెట్టి సమాచారాన్ని తిరిగి వేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా సంపూర్ణమైన రక్షణ ఈ రోజున క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 36వ భాగాన్ని మనం చదివినట్లయితే, అపోస్తలుల కార్యము
మీరు సిలువ వేయబడిన మీరు సిలువ వేయించిన ఈ యేసు యేసువే దేవుడు దేవుడు ప్రభువుగాను ప్రభు క్రీస్తుగాను నేను క్రీస్తు ఇక్కడ పేతురు మాట్లాడుతున్నారు. అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ఏం చేశాడంట? ప్రభువుగాను క్రీస్తు గారు నియమించాను. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పేతురు మొట్టమొదటి మీరు క్రీస్తుని శ్రద్ధించి ఏ క్రీస్తు సిలువ ఏ క్రీస్తు నలగొట్టాలి సిలువ పాత్ర అప్పు చెప్పారు. ఆ క్రీస్తే ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రీస్తు, ఆ యేసే ప్రభువై ఉన్నాడు అనే విషయాన్ని ఇశ్రాయేలు అనేటువంటి మీరు వంశస్థులైన మీరందరూ రూఢిగా తెలుసుకోవాలని ఆ దినమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు పేతురు సువార్త ప్రకటించడం జరిగింది. తర్వాత వాళ్ళు అంటున్నారు కదా 37వ వచ్చిన భాగం, వారి మాట విని హృదయములో రక్షించుకొని సహోదరులారా, మేము చేత మరి పేతుర్ని తడమా అదేసులు అడగా మారుస్తుంది. ఆ పక్షమా నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుదురు. అప్పుడు అంటున్నారు కదా, అయ్యా మేము వాటి నేర్చుకున్నారంట. ఏమైంది? అయ్యా మేము సిలువ వేసిన క్రీస్తునా? ఏ క్రీస్తు అయితే నా కొరకు దేవుని సిద్ధపరిచారో, ఏ క్రీస్తు అయితే నా కొరకు మేము ఎదురు చూస్తున్నామో, ఆ క్రీస్తుని మేము సిలువేసామా? ఏ క్రీస్తా అని వాళ్ళ హృదయములో నొచ్చుకొని, అయితే పేతురు మమ్మల్ని ఏం చేయమంటావు అనగానే పేతురు అంటున్నాడు కదా, మీరందరూ కూడా మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. ఈ రోజున బాప్తిసం ఎందుకు పొందాలా? ఈ రోజున బాప్తిసం ఎందుకు పొందాలా? నీ పాపములు క్షమించబడాలి అంటే యేసుక్రీస్తు నామములను బాప్తిసం పొందాలా? నీ పాపములు పోవాలి అంటే యేసుక్రీస్తు నామములో తప్ప ఏ నామములో నీకు నీ పాపాలు క్షమించబడవు. ఈ రోజున పాపములు పోగొట్టడానికి అనేకమైనటువంటి పుణ్యస్థానాలని అనేకమైనటువంటి అని ఈ రోజున జనాలు ఎక్కడికెక్కడికో పరిగెత్తున్నారే కానీ ఆ దినం ఉన్నటువంటి యూతులు కూడా అదే అంటున్నారు. ఈ వాళ్ళకు కూడా ఉన్నటువంటి విధానం ఏంటంటే, పాపములు దేని ద్వారా పోతాయి? మేకల రక్తము ద్వారా, ఎడ్ల రక్తము ద్వారా, గొర్రెల రక్తము ద్వారా పాపములు పోతాయి. తద్వారా మా యాజకుడు సంవత్సరానికి ఒకసారి అర్పించడం వల్ల మా పాపాలు క్షమించబడతాయి అనే ఆలోచనలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అందుకని పేతురు అంటున్నాడు కదా, అయ్యా మీ పాపములు పోవాలంటే మీరు యేసుక్రీస్తును, ఎందుకంటే ఆయన మీ పాపాల నిమిత్తము బలిగా అర్పించబడ్డాడు. ఆయనే ఎడ్ల రక్తం మేకల రక్తం వల్ల పాప క్షమాపణ పూర్తిగా పోవలేదు కాబట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక ప్రణాళిక ద్వారా ఇదిగో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు పరలోకమందు ఉన్నటువంటి మనుషులను ఏకమ చేయడానికి క్రీస్తును మధ్యవర్తిగా భూమికి ఆకాశానికి మధ్యలో సులువుగా వేలవేసి నీ నిమిత్తం నలగొట్టబడి ఉమ్మివేయబడి ఆయన రక్తము కాచాడు. ఆ రక్తము ద్వారా నీకు నాకు మానవాళి లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ పాప క్షమాపణ ఇది మీరు తెలుసుకోవాలంటున్నారు. ఆ దినమైనటువంటి యువకులు ఇంచుమించు 3,000 మంది ఈ సువార్త నమ్మి మారు మనసు పొందారు. ఇంకా 100 మంది కొలసి ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు ఏం చేస్తున్నారంటే, ఇంకా ఈయన క్రీస్తుగా అంగీకరించకుండా ఈయన మరియ కుమారుడే, ఈయన యేసు కుమారుడే అంటున్నప్పుడు పౌలు అంటున్నాడు కదా, క్రీస్తు మర్మమై ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మీకు అర్థమైందా? క్రీస్తు మర్మమై ఉన్నాడు. ఏ రీతిగా మర్మమై ఉన్నాడో మీకు ఆలోచన కలిగిందా? క్రీస్తు ఎందుకు మర్మమై ఉన్నాడు అంటే, సర్వ మానవాళికి అన్ని జీవులకి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభు. అదే చూద్దాం, రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 25వ వచ్చిన భాగాన్ని మనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ఈ మర్మమేమనగా అన్ని మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన యేసునందు క్రీస్తు యేసునందు యూదులకే కాదు సమానస్తులుగా దేవుని యొక్క ఉద్దేశం. ఇది మర్మమైంది. అయితే యేసుక్రీస్తుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే క్రీస్తుకు శిలువ లేదు. అయితే క్రీస్తుకు శిలువ అన్ని మనకు రక్షణ లేదు మనకి. కాబట్టి మనం సమావేశం కావాలంటే క్రీస్తు మన నిమిత్తం నలగొట్టబడాలి. క్రీస్తు పాపములకు క్రీస్తుగా రక్షణ, క్రీస్తు అందుకే ఆయన నేనే భారతీయుడు సత్యమును జీవమైనాడని ఖచ్చితంగా చెప్పగలగాలంటే ఆయన
రక్షణ. ఈ రోజున మనం రక్షించబడ్డాం. ఈ రోజుతో పాటు ఈ రోజున మనం కూడా క్రీస్తుని ఆరాధించగలుగుతున్నాం, క్రీస్తుని స్తుతించగలుగుతున్నాం, క్రీస్తుని ప్రార్థించగలుగుతున్నాం అంటే దేవుని కృప. అనాది కాలంలోనే దేవుని యొక్క సంకల్పం అయింది. క్రీస్తు ద్వారా అనుచరులైన మనము కూడా క్రీస్తు ద్వారా ఏకము కావాలి. అది పరలోకములో ఉన్నటువంటి దేవునికి అనుచరులైనటువంటి మనము యూదులతో పాటు సమవాసరమైన. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ భేదము లేదు. గ్రీకు దేశస్థుడని, యూదుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదు. క్రీస్తు నందున్న వారు అందరూ కూడా క్రీస్తులో ఏకమై ఉన్నారనే విషయాన్ని గలతీ పత్రికలో రాస్తూ ఉంటాడు పౌలు. ఇంత సత్యాన్ని అదనమైనటువంటి కొలస్సీ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు ఎరగనప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నారని తెలుసా? ఆయన్ని బలపరుస్తూ రాస్తూ ఉన్నా. ఇప్పుడు కూడా నువ్వు మా కుటుంబాల్లో, మా తరతరాల నుంచి మా తల్లిదండ్రులు ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళారని నువ్వు మందిరానికి వస్తే ఇటువంటి ఆలోచన ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టాలా. ఆయన అనాది సంకల్పంలో నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధపరచబడినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున మా నాన్న ఇదిగో క్రీస్తు వెంబట వెళ్ళాడని నువ్వు వస్తూ ఉన్నావేమో, అటువంటి ఆలోచన విడిచిపెట్టాలి. ఈయన సర్వ ప్రజలకు దేవుడై ఉన్నాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నలగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు మోసినటువంటి సిలువ బరువు ఇంచుమించు 750 కేజీలు బరువు ఉంటుందంట. ఆ సిలువని ఎత్తుకున్న యేసును ఒకసారి చూడు. ఆ సిలువను ఎత్తుకుని యేసయ్య కొండల్లో, రాళ్లలో, రప్పల్లో, వేటగాలతో, కొరడాలతో కొడుతుంటేనంట ఇప్పుడు బర్రెల్ని ఇప్పుడు ఏమంటారంటే ఆ గేదెల్ని కాడి పెట్టి తీసుకెళ్లేటప్పుడు అవి నడవకున్నప్పుడు కొరడాలతో కొడతారు కదా. ఆ నాడ అంట దినము యూదులకు ఉన్నటువంటి నాడ అంట ఇంత 3 ఏళ్ల వెడల్పు ఉంటుందంట. ఒక చీలికిట నాడ మడేస్తే దానికి చివర కొట్టిలా ఉంటుందంట. అది ఒక్కసారి కొట్టి తీస్తే ఇంత మాంసం ముద్దలేసి వచ్చిందంట. యేసుక్రీస్తు ప్రభుని ఎంత భయంకరంగా హింసించారో తెలుసా? ఇంత కొట్టి క్రీస్తుని సిలువ మోస్తుంది కానీ యేసయ్యని కొడితే ఎంత మాంసం ముద్దలు ఎగిసి రావటమే కాక ఆ మాంసం ముద్ద నుంచి బడబడ కింద కొండ మీద రక్తం కారిందంట. ఆ భారమైన పరిధిని ఎందుకు మోస్తున్నాడో తెలుసా? నీ కోసం, నీ లక్ష్య మార్గమై ఈ రోజు నువ్వు నశించుకోబోతుంది, నువ్వు నిత్య జీవానికి రావాలని, నువ్వు దేవుని కుమారుడే కుమార్తెమాడా. అమ్మా, నీ కుమారుడు స్కూల్కి వెళ్ళి సాయంకాలానికి నువ్వు రాకపోతే ఏం చేసి ఇది పనికి వెళ్ళి రాకపోతే ఇది తెలుసా? చేయడానికి చేసుకొని నీకు ఆయన మీద మొత్తాన్ని నమ్మకంపడ్డాడు. ఇది అంటే యేసుక్రీస్తు ప్రభువే ఇక నీ కొరకు దేవుడు దాచబడినటువంటి మర్మమైన క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నీ కొరకు అయినాడు. నీ కొరకు ఉన్నాడంటే ఆయన కేవలం ప్రభువైనటువంటి క్రీస్తు అయి ఉన్నాడు. ఈ రోజున నీ కొరకు బంధువులు ప్రాణం పెట్టేవాళ్ళు, స్నేహితులు ప్రాణం పెట్టేవాళ్ళు. నువ్వు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఈ రాత్రి ఇదిగొక్కడానికి సమయం ఉండగానే ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభుని ఇదిగో మీ బంధువుగా, దేవుడిగా లేదా మీ దేవుడిగా నువ్వు అంగీకరిస్తున్నావేమో. క్రీస్తే సర్వమానవాళికి దేవుడై ఉన్నాడు. క్రీస్తే సర్వ ప్రజలకు దేవుడై ఉన్నాడు. ఇంకా ఈ రోజు నువ్వు నవ్వే ప్రభు దగ్గరికి రాకపోతే, ఇంకా నువ్వు బాప్తిసం పొందలేదా, ఇంకా యేసుక్రీస్తు రక్షకుడిగా చేర్చుకోలేదా, నువ్వు దేవుని తరపు నువ్వు రోగాలకు నువ్వు అని శాస్త్రమైనటువంటి జీవనాన్ని దేవుడు ఉండడానికి నీ కొరకు సిద్ధపరిచాడు. ఈ రోజులు ఎంతలో బంగారు నీకు నీ కొరకు దాచబడి ఉన్నాయి. సొంతమైనటువంటి గృహాలు నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. వెండి పగడ దుఃఖంతో కట్టబడినటువంటి పరలోకల సుందరంగా నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ రాజ్యం నీకు కావాల్సిపోతే ఈ రాత్రి ఒక తీర్మానానికి రావాలా. యేసుక్రీస్తు ప్రభుని స్వతంత్రంగా నువ్వు చేర్చుకోలేదా? అయితే నీ ఆత్మ నిత్య నరకంలోకి వెళ్ళాలి, నిత్య జీవంలోకి వెళ్ళాలి. రెండింటికి దేవుడికి తప్పనిసరిగా వెళ్ళిపోవాల్సిందే. నీ ఆత్మ నిత్య నరకంలో వెళ్తే
అక్కడ ఏడుపును, అక్కడ వేదన, అక్కడ శోధన నీకు ఉంటది. నిత్య క్షేమలకు వెళ్ళుంటే నీ ఆత్మ సమృద్ధమైనటువంటి దేవుని యొక్క జీవరక్ష ఫలాలతో కొనుకల యొక్క మహిమలో నీ ఆత్మ ఒత్తిడిది. ఏమి కావాల్సిన భూమి మీద ఉండగానే నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. నీ ఆత్మ శాస్త్రమైన జీవంలో ఉండాలంటే అది క్రీస్తు ద్వారానే, లేక శాస్త్రమైన నరకంలో ఉండాలంటే నీ ఇష్టము వచ్చినట్టుగా జీవించవచ్చు. లేదా అయ్యా నేను యుగాలు నేను క్రీస్తుతో ఉండాలంటే ఆ గొప్ప దేవుని కృప, ఇంకా రక్షణ ఉండగానే నీ యొక్క దేహపర నీ ఆత్మ ఉండగానే నువ్వు దేవుని చేర్చుకో, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించు. బాప్తీసం తీసుకోకపోతే ఇదిగో దైవ సేవకులు ఇప్పుడు ఉండగా, అయ్యా నేను మాట్లాడనయ్యా, నేను బాప్తీసం పొందుతా, నేను క్రీస్తులో ఉంటా, క్రీస్తు కొరకు జీవిస్తా. నువ్వు ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో అది వ్యర్థమే. క్రీస్తుతో సంపాదించుకుంటే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. అటు కృప సమయం ఉండగానే, ఈ సేవకుని ఉండగానే, ఈ ప్రాంతంలో సేవకుడు వేదన కలిగి వ్యాంతర వారం కలిగి రోగిస్తుండగానే ఇదిగో నీకు రక్షణ అనుభవం అయితే బాప్తీసంలో నీ సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఆయన అడిగినట్లయితే సేవకుడు నీ కొరకు సిద్ధపడి ఉన్నాడు. ఈ సంపూర్ణంగా ఇంత బలమైన రక్షణ పాల్గొనకుండా నిర్లక్ష్యం చేసుకోకుండా ఇంకా నువ్వు త్వరగా సిద్ధపడి నీ ఆత్మను రక్షించడానికి ప్రయాసపడు. అతి కృప ఈ ప్రాంతంలో ఉండేందుకు దేవుడు ఈ సోదరునికి ఇచ్చిన సంఘములకు దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు పక్షమున మరోసారి